ఇది చేస్తారు ఫారెస్ట్లకు వద్దు చెట్లు ఉన్నాయి ఇదని కొట్టడానికి కూడా వస్తారు. ఓకే. ఇప్పుడు మీ సమస్యలు మీకు గవర్నమెంట్ వాళ్ళని ఎప్పుడన్నా ఇక్కడ లోకల్గా ఉన్న డాక్టర్లు దవాఖానలు అక్కడ మీరు మందులు అడిగిరా? అడిగినా వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకని ఏమన్నారు? ఇస్తలేము ఆధార్ కార్డులు ఏమేమో అడుగుతున్నారు, ఇచ్చినా కూడా ఇవ్వరు. ఇచ్చిన కానీ మీ జిల్లా డాక్టర్కి ఎప్పుడన్నా ఫోన్ చేశారా? తెచ్చుకోవాలంటే అక్కడ ఇక్కడ మీ ఇంటికాడ అక్కడ మీ మండలంలో పోయి తెచ్చుకోమంటున్నారు అడిగితే. ఈ వ్యాన్లు ఉంటాయి కదా పశు సంచార వ్యాన్, మన అంతరం వాళ్ళకు మన ఫోన్ చేసిరా? ఫోన్ నెంబర్ చేయలేరా? ఓకే. ఇప్పుడు ఇప్పుడు మీ జీవాలు ఇక్కడనే ఉంటాయి, ఎక్కడెక్కడ ఈ జీవాలు మొత్తం చుట్టుపక్కల మేస్తాయి. మేస్తున్నప్పుడు ఈ ఊరు పక్క ఊరోళ్ళు కూడా ఏమైనా ఇబ్బందులు పెడతారు మిమ్మల్ని? ఇబ్బంది మస్తు పెడుతున్నారు సార్, పెడుతున్నారు. ఇబ్బంది పెట్టరు అనే సమస్య లేదు. ఇప్పుడు కొడతారు కూడా వచ్చి. ఇప్పుడు ఈ మందలు పెడతారు కదా, ఈ మందలు పెట్టినప్పుడు ఏమన్నా ఇస్తారా మీకు పొలాలలో వండ పెడితే? మీరు ఇస్తే కొన్ని బియ్యం ఇస్తారు, మంచి కంకేరంలో. ఇప్పుడు 1500 జీవాలంటే ఎంత విస్తీర్ణంలో వంటాయి? ఒక నైట్ ఎకరా భూమిని ఎకరా భూమి ఎకరన్నర భూమిలో వంటాయి ఈ 10 మీ మేళం మొత్తం కలిపి. అంటే ఒక నైట్ ఎకరన్నర భూమి అంటే మామూలు విషయం కాదు కదా మరి. ఇప్పుడు ఒక 2-3 యూరియా సంచులు అడుగు మందులు తగ్గించినట్టే కదా మీరు. అంటే మీరు కూడా ఏంటంటే అటువంటి డిమాండ్స్ మీరు ఏం కోరుకుంటారు మరి అక్కడ నుంచి? ఇట్లా పండ పెడితే ఎటువంటి సౌకర్యాలు కావాలి? వాళ్ళు ఇస్తలేరు, నువ్వు వండేటువంటి లేకపోతే పోమంటారు. లేకుంటే మేము పండ కుట్టి వండ పెట్టుకున్నా వండటినారు, ధరంతో రోడ్డు కొడతారు. ఆ జీవాలు మోటార్ చూడరు ఏం చూడరు, మొత్తం రోడ్కి వేస్తారు. అవి ఏమని వాడని ఏమన్నా కానీ ఈ జీవాలంటే ఇప్పుడు మీరు ఇటువంటి జీవాలు హైవేలో పొడితే నడుస్తుంటాయి కదా, అప్పుడు ఎటువంటి యాక్సిడెంట్లు ఏమన్నా జరుగుతాయా జీవాలకు? అట్లా ఎప్పుడైనా మీకు ఎదురైందా? మస్తు జరిగినాయి. వాళ్ళు ఇట్లా నైట్ చీకటి కూడా చూడరు సార్, మొత్తం తాగి వచ్చి కొడతారు, ఏమేమో ఇబ్బంది చాలా. మన కేసులు పెట్టిరా మరి మీరు మిమ్మల్ని కొట్టినప్పుడు? కేసులు పెట్టినా ఎవరేం పట్టించుకోరు. ఎవరేం పట్టించుకోరు. పెట్టేవాళ్ళు పెట్టిరు, మా వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోరు. దొంగలు అంటే ఒక వాళ్ళు దొరకలేరు అనుకుందాం, దొరికిన వాళ్ళు పట్టించుకోలేరు. ఓకే. మిమ్మల్ని ఎవరు మండలం ఏ జిల్లా? యాదగిరి, కర్ణాటక రాష్ట్రమా? ఇప్పుడు నువ్వు ఇంటికాడికి వెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుంది జీవాలు తీసుకొని? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడనే ఉన్నావా? ఇప్పుడు వీళ్ళ మేళాలలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు కర్ణాటక ఎప్పుడెప్పుడు వెళ్ళొస్తావు? మనసులో ఒకటే అదే నువ్వు ఎప్పుడు వెళ్తావు? ఎన్ని రోజులకు ఒకసారి పోతావు? ఓకే. ఇప్పుడు నీ సొంత జీవాలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ఇలా 300 జీవాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి నీ తన జీవాలలో? గాడిదలు అట్లున్నాయా? ఎన్ని గాడిదలు ఉన్నాయి నీకు? మనిషికి 2. కుక్కలు ఏమైనా ఉన్నాయా? 3 కుక్కలు ఉన్నాయి. ఇప్పుడు మీరు కర్ణాటక నుంచి వచ్చినావు కదా, కర్ణాటక నుంచి తెలంగాణలో మేపుతున్నప్పుడు ఎదురవుతున్న సమస్యలు ఏంటి? ఇప్పుడు మీరు కర్ణాటక రాష్ట్రంలో మందులు ఉంటాయి, వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు వైద్యం కోసం ఏమన్నా మీరు ఫోన్ చేసినప్పుడు కానీ మా జీవాలు ఇక్కడ ఇక్కడే తెచ్చుకుంటాం. ఓకే. ఇప్పుడు మీకు మొన్న పశుగణన జరిగింది. ఈ పశుగణనలో మీ జీవాలను మీ ఇంటికాడ లెక్క చెప్పిర్రు వాళ్ళకు? మీ ఊర్లో చెప్పలే? ఇప్పుడు మీ 1500 జీవాల ఎక్కలేవన్నమాట. మరి అట్లా చెప్పకపోతే మీకు మందులు ఎట్లా వస్తాయి మరి? రావు కదా. మీ ఊర్లోకి పోతారు, మీ దగ్గరికి రారు. అంతే. ఇల్లు తిరిగిర్రు, మీ ఇంటికి ఫోన్ చేసి అడిగిర్రా? మీరు మీ వాళ్ళని అడిగిరా అని ఇట్లా వచ్చారా అని?